అంబిలికల్ హెర్నియా అంటే ఈరోజు తెలుసుకుందామండి. చాలామంది న్యూ పేరెంట్స్ ఓపీడీకి వస్తూ ఉంటారు. డాక్టర్ గారు బేబీ ఏడ్చినప్పుడు బొడ్డు దగ్గర వాపు వస్తుందండి, దీని గురించి మేము కంగారు పడాలా అని. యాక్చువల్గా ఈ అంబిలికల్ హెర్నియా అంటే బేబీకి బొడ్డు దగ్గర కింద ఉన్న మజిల్ వీక్నెస్ వల్ల, ఇంకా అప్పుడే స్ట్రెంగ్త్ పూర్తిగా ఏర్పడిపోవడం వల్ల మధ్యలో గ్యాప్ అన్నది ఫామ్ అవుతుందండి. సో ఈ గ్యాప్ ఫామ్ అయినప్పుడు దాని కింద ఉన్న కంటెంట్స్ అంటే కింద ఉన్న ఫ్యాట్ కానీ దాని కింద ఉన్న చిన్న పేగు కానీ ఒక్కొక్కసారి బేబీ బాగా దగ్గినప్పుడు కానీ ఎక్సెసివ్ గా క్రై చేసినప్పుడు కానీ పైకి ప్రొట్రూడ్ అవుతా ఉంటదండి. దీన్నే మనం అంబిలికల్ హెర్నియా అని అంటా ఉంటాము. దీని గురించి అయితే మనము కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది బేబీ వయసు పెరిగే కొద్దీ, మజిల్ స్ట్రెంగ్త్ పెరిగే కొద్దీ ఈ గ్యాప్ దానంతట అదే క్లోజ్ అయ్యే అవకాశం ఎక్కువ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బై 2 years ఆఫ్ ఏజ్ ఇది దానంతట అదే రిజాల్వ్ అవుతుందండి. ఎప్పుడు మనం కంగారు పడాలి ఈ స్వెల్లింగ్ గురించి అంటే, ఎప్పుడైతే ఈ స్వెల్లింగ్ దగ్గర రెడ్నెస్ గానీ బ్లూ కలర్ డిస్కలరేషన్ వచ్చినా పైన ఉన్న స్కిన్ కి, లేదు మనం రెడ్యూస్ చేద్దామని చూసినప్పుడు ఈ కంటెంట్స్ రెడ్యూస్ అవ్వకపోయినా, మనం స్వెల్లింగ్ ని టచ్ చేసినప్పుడు బేబీ ఎక్సెసివ్ గా క్రై చేసినా మనం ఇమీడియట్ గా పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.